నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నాయకులు, కార్యకర్తలు పండుగలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల నలుమూలల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అందరి సమక్షంలో అభిమానులు, నాయకులు భారీ కేక్ కట్ చేసి డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదవారికి, భక్తులకు 200 మందికి పైగా దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం వేగవంతంగా సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో అర్జున్ రెడ్డి నాయకత్వంలో మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు ఇందుకూరుపేట మండలంలోని షాదీ మంజిల్ నందు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం మా అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా, కూటమి కుటుంబ సభ్యులుగా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. సమాజంలోనే అత్యున్నతమైన వృత్తిగా గౌరవింపబడే వైద్య వృత్తిని ఎంచుకొని తన క్రమశిక్షణతో, నిబద్ధతతో, ఒక కార్యదక్షతతో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ని, రివేరియా ఇన్స్టిట్యూట్ని స్థాపించి ఈరోజు ఎంతోమంది ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్న వేమిరెడ్డి దంపతుల వారసుడు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ఆయనకి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన మనందరికీ తెలిసిన విషయమే, చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, ఒక యువకుడు, ఉత్సాహవంతుడు. మనందరికి కూడా ప్రత్యక్షంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పరిచయమైన వ్యక్తిగా ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఎంతోమంది కోవూరు నియోజకవర్గమే కాదు మొత్తం నెల్లూరు జిల్లాలో కూడా ఎంతోమందితో మంచి పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు వేమిరెడ్డి దంపతుల యొక్క ఆలోచనలు, ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ, ముఖ్యంగా విపిఆర్ ఫౌండేషన్ ఏదైతే వేసిన పునాదులు ఏదైతే ఉందో గట్టిగా ఈరోజు ఆ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలకి ఈరోజు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు కూడా తన వంతు ఆలోచనల్ని, తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ యువకులతో మమేకమవుతూ తన ఎన్నో మంచి ఆలోచనలతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలని కూడా నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ, తన సొంత నిధులతో కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతూ ఈరోజు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు తన జన్మదినాన్ని సందర్భంగా జన్మదినం జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ అర్జున్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రజలతో మరింత మమేకమయ్యి, ప్రజల యొక్క ఆలోచనలు తెలుసుకొని, ప్రజల యొక్క ఈరోజు వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళకి కావాల్సిన విషయాలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ ఏకొల్లు పవన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సోదరులారా, ఈరోజు ప్రజాసేవలో బాగా పునరంకితమై ఒకవైపు ఎమ్మెల్యే గారు, మరోవైపు ఎంపీ గారు డబల్ ఇంజన్ ప్రాసెస్తో ఈరోజు శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క సాధక బాధల్ని ఇమీడియట్గా అప్పటికప్పుడే వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తూ, వాళ్ళ యొక్క బాధలు, అది ఏ బాధ అయినా కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఇంక ఏ సమస్య అయినా నిమిషాల్లో వాళ్ళ యొక్క బాధలు తీరుస్తూ, అటువంటి ప్రశాంత్ రెడ్డి గారి తనయుడు, ముద్దుల తనయుడు అర్జున్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మండలంలోని ప్రతి గ్రామంలో పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆయన్ని భవిష్యత్తులో మేము ఒక మంచి ప్రజాప్రతినిధిగా, ఒక నాయకుడిగా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన ఒక మృదు స్వభావి, తల్లికి తగ్గ తనయుడు. ఆయన యొక్క డాక్టర్ వృత్తిలో ఉన్నప్పటికి కూడా సోషల్ మీడియాలో వివిధ గ్రూపుల్లో ₹1 కూడా ఖర్చు లేకుండా ఈ విధమైన సలహాలు ఇస్తూ ప్రజలందరినీ కూడా ఆరోగ్య సమస్యల్లో ఆయన చైతన్యం చేస్తూ ఉన్నాడు. మరియు ఈ రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరిని కూడా అన్న అంటూ, అక్క అంటూ, చెల్లెమ్మ అంటూ ఒక ఆప్యాయతను చూపించి, ఒక నిగర్వి, గర్వం లేకుండా ఆ స్థాయిలో ఉండి ప్రజలతో, సామాన్యులతో కలిసిపోవడం,
ఆయన యొక్క వివేకానికి, ఆయన యొక్క సహృదయానికి నిదర్శనం అని మనందరం కూడా చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఆయన ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోతుంటే అప్పుడు అంటారు తర్వాత కూడా, అర్జున్ రెడ్డి గారు ఏంది అంత సాదాసీదాగా, అంత సామాన్యుడిలాగా బిహేవ్ చేశాడు, మాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తనకి మేము ముగ్ధులమని చెప్పని సామాన్య ప్రజలు. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ముద్దుల తనయుడు, మా స్ఫూర్తి ప్రదాత, సేవే మార్గంగా మాకు దిశానిర్దేశం చేసిన మా డాక్టర్ అర్జునన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీలోని షాదీ మంజిల్లో కేక్ కటింగ్ కార్యక్రమము మరియు పేదలకి, గిరిజన మహిళలకి చీరలు అవి పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, మా అన్నకి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మరియు షిరిడి సాయిబాబాల దయ వలన ఆయుర ఆరోగ్యాలు, అలాగే సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆయన కలకాలం వర్ధిల్లుతూ మాకు ముందు కూడా మమ్మల్ని ముందుకు నడిపించే నాయకుడుగా ఆయన సూచనలు తీసుకొని మేము ముందుకు నడిపించేలాగా ఆ భగవంతుడు ఆయనకి అన్నీ ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి అర్జునన్నకు మా ఇందుకూరుపేట మండల ప్రజల తరపున మరియు టీడీపీ కూటమి నాయకుల తరపున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.